నిప్పుల కుంపటిని తలపిస్తున్న ఎండలతో జనం అల్లాడిపోతున్నారు. ఓవైపు వేడిగాలులు, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతుంటే వేసవి తాపంతో నానా ఇక్కట్లు పడుతున్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఫ్రీగా చల్లటి నీళ్లతో పాటు మజ్జిగ అందిస్తూ జనం దాహార్తి తీరుస్తున్నాయి. ఎండ తీవ్రతలతో జనం బయటికి రావాలంటే జంగుతున్నారు. అలాంటి ఎండలను లెక్క చేయకుండా కష్టపడితేనే కొందరి పూట గడవని పరిస్థితి. వాళ్ల కోసం చల్లటి నీళ్లను సరఫరా చేసేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు, పోలీసు శాఖ ముందుకొచ్చింది. హైదరాబాద్లోని పలు ఏరియాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. చలివేంద్రాల ద్వారా ఉచితంగా మంచినీరు, మజ్జిగను అందిస్తున్నారు నిర్వాహకులు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లు, ఆటో వాలాలు, చిరు వ్యాపారులతో పాటు సామాన్య జనం దాహార్తిని తీర్చుకుంటున్నారు. ఇటు చలివేంద్రాల వల్ల పర్వాలేదు, ఎందుకంటే మధ్యలో దాహమైనా ఏదైనా కానీ మంచిగా కొంచెం వాటర్ దొరుకుతున్నాయి. లేకపోతే అవి కూడా చాలా కష్టం. అసలు ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి. అసలు డ్యూటీలు చేయలేకపోతున్నాం మేమైతే. 7 అవర్స్ అంటే ఇంచుమించు 10 అవర్స్ కూడా పడుతుందండి ట్రాఫిక్లో. పైగా వాటర్తో చాలా దాహం వేసి ఆకలిసి ఇంకా తప్పని పరిస్థితిలో చేయాలి. ఇంకా చలివేంద్రాలు ఎవరైనా సరే పుణ్యం కట్టుకోవచ్చు పెట్టి. బాగా ఉన్న వాళ్ళు ఎంతెంతో వేస్ట్ చేస్తారు. అదే చలివేంద్రాలు పెడితే పుణ్యం ఉంటుంది కదా, వాళ్ళ పిల్లలకైనా వస్తుంది వాళ్ళు పెడితే. పోలీసు వాళ్ళే ఇక్కడ చలివేంద్ర పెట్టి మాకు మా దాహాన్ని తీరుస్తారు. మాకు చాలా మంచిగా ఉంది. ఎండాకాలం కూడా దాహాన్ని తీర్చాలి ప్రజలందరికీ. చాలా మంది చనిపోతున్నారు వడదెబ్బకి. నిన్న ఒక్కరోజు 30-40 మంది చనిపోయారు. అలా చాలా మంచి పని చేస్తున్నారు. ఒక్కో చలివేంద్రంతో దాదాపు 30 నుంచి 50 లీటర్ల నీటిని పంపిణీ చేస్తున్నారు. 20 లీటర్ల సల్ల మజ్జిగను సప్లై చేస్తున్నట్టు నిర్వాహకులు చెప్తున్నారు. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఎండలు బాగా పెరిగినాయండి. చాలామంది వచ్చి దాహం అంటూ వచ్చి చాలామంది అదే చెప్తూ ఉంటున్నారండి. సంవత్సరం చాలా బాగా పెట్టారు. ఇది పెట్టడం వల్ల మాకు చాలా ఉపయోగకరం అవుతుంది. దగ్గరలో ఎక్కడైనా షాపులు కానీ ఏమైనా అందుబాటులో లేవు, కనీసం కొందామంటే కూడా వాటర్ బాటిల్స్ అవి పెద్ద పెద్ద రేతులు ఉన్నాయి. వాటర్ ప్యాకెట్లు ఏమైనా అందుబాటులో లేవు. దీనివల్ల ఇది పెట్టడం వల్ల మాకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పి పబ్లిక్ చెప్తున్నారండి. ప్రతిరోజు ఆటో సోదరులు, నెక్స్ట్ బైకుల మీద వచ్చే వాళ్ళకి, స్కూల్ పిల్లలకి అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఇది పెట్టారు సీఏ గారు. అందరూ చెప్తున్నారు మీ సీఏ గారు చాలా బాగా పెట్టారు. ఏ సంవత్సరం లేదు, ఈ సంవత్సరం ఫస్ట్ టైం మేము చూస్తున్నాం. పోలీసు వాళ్ళు బాగా సేవ చేస్తున్నారు, బాగా పెట్టారని చెప్పి. చలివేంద్రాలను నగరంలోని అన్ని ఏరియాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు జనం. స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వం కూడా చలివేంద్రాలను నిర్వహించి నీటి సరఫరా చేయాలంటున్నారు.